హలో, వెల్కమ్ టు శ్రీపన్న ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో బ్యూటిఫుల్గా అండ్ యూనిక్గా డిఫరెంట్గా డిజైన్ చేసిన కలెక్షన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళు ఏమైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇవాళ కలెక్షన్లో ఫస్ట్ వచ్చేసి దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. గ్రీన్ వచ్చేసి కంప్లీట్గా బ్లాక్ మెటల్లో వచ్చేస్తుంది అండ్ అడ్జసెంట్ అంతా కూడా పర్ల్స్ వచ్చేస్తాయి అండ్ పైన అంతా కూడా అన్కట్ స్టోన్ వర్క్ వచ్చేస్తుంది అనమాట. ఫ్యాన్సీ డ్రెస్సెస్ కానీ ఫ్యాన్సీ శారీస్ మీది కానీ అలా అయితే కనుక చాలా చాలా బాగుంటుంది. ఇలా వచ్చేస్తాయి. కాస్త మోడర్న్గా ఉండే వాళ్ళకైతే చాలా చక్కగా ఉంటాయి అన్నమాట. ఇలాంటివన్నీ ఏంటంటే ఎలాంటి డ్రెస్సెస్ మీదకైనా వచ్చేస్తాయి. పర్టికులర్గా ఇది అది అని కాకుండా ఎలాంటి డ్రెస్సెస్ మీదకైనా మనం పెట్టేసుకోవచ్చు. ఈవెన్ ఫర్ ద కుర్తాస్ ఆల్సో ఎనీథింగ్ యూ కెన్ పేర్ అప్ సచ్ కైండ్ ఆఫ్ ఇయర్ థింగ్స్. సో ఇదేంటంటే ఇది గివ్ అవే గిఫ్ట్. సో మీరు చేయాల్సిందల్లా జస్ట్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, మంచి కామెంట్ ప్లేస్ చేయండి. దట్స్ ఆల్. యూ మే బీ ద విన్నర్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్. సో అది కాకుండా ఇవాళ కలెక్షన్లో ఫస్ట్ అయితే పర్ల్ సెట్ చూపించేస్తాను. దీనికి వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా నక్షీ వర్క్తో అమ్మవారు వచ్చేసింది అనమాట. ఎంత బాగుందో కదా. జస్ట్ లైక్ కంప్లీట్గా ఫ్లవర్ కార్వింగ్ వచ్చేసింది పెండెంట్లో మొత్తం కూడా. అండ్ కార్వింగ్ పార్ట్ వచ్చేసి చాలా చాలా డీప్గా వచ్చేసింది. చాలా నీట్గా ఉంది, రాయల్గా ఉంది. అండ్ పర్ల్ అలైన్మెంట్ కానీ ఫిట్టింగ్ కానీ అండ్ ఇందులో యూజ్ చేసిన సరోస్కి పర్ల్స్ ఇవన్నీ కూడా లుక్ వైజ్గా చూస్తుంటే అచ్చం గోల్డ్లో కనుక మనం మేక్ చేసి ఎలా ఉందో అలాగే ఉంది. అండ్ ఇదంతా కూడా కట్టుతీగ వర్క్, కిందికంతా కూడా స్టోన్ వర్క్ వచ్చేసింది. చాలా క్లాసీ లుక్లో ఉందన్నమాట. అండ్ మధ్య మధ్యలో నక్షి బాల్స్ వచ్చేసాయి. సూపర్. పర్ల్స్లో కొంచెం యూనిక్గా డిఫరెంట్గా కావాలి అండ్ రొటీన్ కలెక్షన్ కంటే కూడా న్యాచురల్గా ఉండాలి, ఆర్టిఫిషియల్గా అని తెలియకూడదు అనుకుంటే కనుక హ్యాపీగా ఇది చూస్ చేసుకోవచ్చు. టూ మచ్ ఆఫ్ హెవీగా లేదు, అలా అని టూ మచ్ ఆఫ్ సింపుల్గా లేదు, మీడియంగా ఉంది. చాలా క్లాసీగా ఉందన్నమాట, నీట్గా ఉంది. ఇవన్నీ కూడా సరోస్కి పర్ల్స్. యూ కెన్ సీ హియర్. పర్ల్ సైజ్ కూడా ఇవి అప్రాక్సిమేట్లీ 6 mm పర్ల్స్ అనమాట. సో నాట్ టూ మచ్ ఆఫ్ బిగ్ కాదు, నాట్ టూ మచ్ ఆఫ్ స్మాల్ కాదు, యావరేజ్గా. లైక్ మన నెక్ సైజ్ ఎలా ఉన్నా కూడా, బాడీ పోస్చర్ ఎలా ఉన్నా కూడా ఈ సైజ్ ఆఫ్ పర్ల్స్ అనేవి అందరికీ సెట్ అయిపోతాయి. సింపుల్గా రాయల్గా ఉంది. అండ్ 2 lines ఆఫ్ సరోస్కి పర్ల్స్ వచ్చేసాయి విత్ నక్షి బాల్ వచ్చేసింది అనమాట. నక్షి బాల్స్తో మేకింగ్ వచ్చేసింది. అండ్ కంప్లీట్గా పెండెంట్ కూడా మీకు నక్షి బాల్లోనే వచ్చేసింది అనమాట. కంప్లీట్గా పెండెంట్ వర్క్ కూడా మీకు నక్షి బాల్లోనే వచ్చేసింది. అండ్ వీటికి ఇయర్ రింగ్స్ కూడా చాలా 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 బాగున్నాయి. ఓకే. అండ్ ఈవెన్ ఫర్ ద ఇయర్ రింగ్స్ ఆల్సో ఎంత నీట్గా వచ్చేసింది అంటే వర్క్ అలైన్మెంట్ దట్స్ అ పర్ఫెక్ట్ అనమాట. జనరల్గా ఈ పీస్ వర్క్ చేస్తూ సింగిల్ మాలాస్ ఇంతకుముందుకు ఇచ్చాము. మామూలుగా సింగిల్ వర్క్లో నక్షి బాల్స్, సింగిల్ వర్క్ నక్షి బాల్, ఇంకొక బాల్ అట్లా ఎక్స్ట్రా వస్తుంది అనుకుంటా. సింగిల్ లైన్లో వచ్చేసి సుమారుగా 950 అంటే అందులో మనం యూజ్ చేసిన బాల్స్ని బట్టి 850 నుంచి 990 వరకు మనం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే డబల్ లైన్ వచ్చేసింది మేకింగ్ అంతా కూడా. అండ్ విత్ పెండెంట్ అండ్ విత్ ఇయర్ రింగ్స్, దట్ టు విత్ సరోస్కి పర్ల్స్. సో దిస్ ఈజ్ అ ప్రైస్ 2450. అలా సింగిల్ లైన్ దాంతో చూస్తే ఇది ఇంకా బెటర్ ప్రైస్ అనిపించింది నాకు. బట్ రాయల్గా అయితే ఉంది. అంటే మంచి అకేషన్స్ కూడా ఒక చిన్న అంటే ఇలా పర్ల్ సెట్తో కూడా వెళ్ళిపోవచ్చు అనిపించింది నాకు. కొంచెం పెద్ద అకేషన్స్ కూడా మనం వేసేసుకోవచ్చు అనిపించింది. క్లాసీ లుక్లో ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. అండ్ దీంతో పాటుగా నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ విత్ రియల్ రూబీలో చేసేసాము. విత్ కుందన్ పెండెంట్ వచ్చేసింది కంప్లీట్గా. ఇది ఇవన్నీ ఏంటంటే రూబీలో రియల్ బీడ్స్, స్పిన్నల్స్ కావు. స్పిన్నల్స్ అయితే కనుక నేను చెప్పేస్తాను, దీస్ ఆర్ ద స్పిన్నల్ బీడ్స్ అనేది. అండ్ కట్టింగ్ బీడ్స్ మీకు తెలుస్తుంది, మీరు ఇవన్నీ గోల్డ్లో కూడా వేయించేసుకోవచ్చు ఈ రూబీస్ అనేవి. అండ్ దీనికి వచ్చేసి ఏంటంటే కుందన్ పెండెంట్ ఇచ్చేసాం విత్ డౌన్లో కూడా అన్ని రూబీ డ్రాప్స్ వచ్చేసాయి. లెంత్ వచ్చేసి సుమారుగా 18 inches అలా వచ్చేస్తుంది. చాలా నీట్గా ఉంది, చాలా రాయల్గా ఉంది. అంటే 1 simple పీస్ ఈజ్ ఎనఫ్, అంత బాగుంది.
ఇఫ్ యు ఆర్ ఇన్ ద టీనేజర్స్ ఆర్ ఎల్స్ ఎనీ యంగ్స్టర్స్ అనుకోండి, బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్తో కుందన్ విత్ రూబీ ఇయర్ రింగ్స్తో పేరప్ చేయండి, బాగుంటుంది. దో యు ఆర్ ఇన్ ద మిడిల్ ఏజ్, దో యు ఆర్ ఇన్ ద ఓల్డ్ ఏజ్, ఎవరికైనా ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే యంగ్స్టర్స్ అయితే కనుక ఇయర్ రింగ్స్ కాస్త పొడవుగా పెట్టేయండి, కాస్త మిడిల్ ఆర్ ఓల్డర్ ఏజ్ అయితే కనుక స్టడ్స్ పెట్టేయండి, బ్రహ్మాండంగా సెట్ అవుతుంది. మీరు ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే యూ కెన్ పేరప్ దిస్. సింపులే కదా, డిజైనింగ్ ఏముంది అనుకోవద్దు. ఇందులో యూజ్ చేసిన మెటీరియల్ని బట్టి, ఇందులో యూజ్ చేసిన పెండెంట్, ఈ ఫిట్టింగ్ బట్టి ఇది రాయల్నెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వెన్ యూ సీ ద లైవ్ ద ప్రోడక్ట్, అప్పుడు మీకు దీని బ్యూటీ ఏంటి, ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, మనం మెడలో వేసుకుంటే ఎలా ఉంది అనేది అప్పుడు తెలుస్తుంది అనమాట. మీకు ఇప్పుడు వీడియోలో చూపించిన దానికంటే కూడా మీరు తీసుకొని ప్రాపర్ అట్టైర్తో మ్యాచప్ చేస్తే దెన్ దీని ఒరిజినల్ బ్యూటీ అనేది బయటకు వచ్చేస్తుంది. If you have a basic idea about the jewelry, then automatically you knows this. నేను ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని కూడా లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఐ విల్ షో యూ వన్ మోర్ క్యూటీ పై. వావ్, సచ్ ఎ లవ్లీ కలెక్షన్ దిస్ ఇస్. ఇదంతా కోరల్ వచ్చేసింది అండ్ ఇదంతా కూడా గ్రీన్ కాంబినేషన్లో వచ్చేసింది. దిస్ ఈజ్ అ కోరల్ గ్రీన్ అండ్ కిందికి వచ్చేసరికి దిస్ ఈజ్ అ బ్లాక్ స్పిన్నల్ అండ్ పర్ల్ అండ్ గోల్డ్ బాల్. చాలా యూనిక్గా, నీట్గా, క్లాసీ లుక్తో డిజైన్ చేసిన పీస్. ఆల్మోస్ట్ ఎన్ని లైన్స్ అంటే ఒక 9-10 లైన్స్ ఈజీగా ఉంటుందన్నమాట మేకింగ్ చేసింది. అండ్ అంతా కూడా చిన్న స్మాల్ పోర్షన్ ఆఫ్, అంటే కట్టుతీగా ఉంటుంది కదా. సో ఈ కట్టుతీగ వర్క్ ఏంటంటే ఇది స్మాల్ గేజ్ ఆఫ్ కట్టుతీగ అనమాట. స్మాల్ గేజ్తో అల్లుతూ వెళ్తారు, ఎందుకంటే ఇదంతా సన్న వర్క్. ఇన్ని లైన్స్ని దీనికి అలకేట్ చేయాలి. జస్ట్ ఇలా బుట్టలాగా ఇచ్చేసి దీనికి అలైన్ చేస్తూ వెళ్ళాలన్నమాట. ఇదిగోండి, దిస్ ఈజ్ అ స్పిన్నల్ ఇన్ బ్లాక్ అండ్ దిస్ ఈజ్ అ పర్ల్ అండ్ దిస్ ఈజ్ అ గోల్డ్ బాల్. ఇది అలైన్మెంట్. దీనికి మనం వేసుకుంటే కనుక సైడ్ అంతా కూడా ఈ కోరల్ గ్రీన్ కనిపించేసి కిందికి వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రాపర్ శారీ కట్టేసుకొని వేసుకోండి, సూపర్గా ఉంటుంది. అండ్ దిస్ ఎంటైర్లీ డిజైనింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డిఫరెంట్ అండ్ కంప్లీట్గా అంటే కాంబినేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డిఫరెంట్. యూ కెన్ సీ ద మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ ఓవర్ ఇన్ ఎ సింగిల్ పీస్ అనమాట. బ్లాక్ కనిపిస్తుంది, వైట్ కనిపిస్తుంది, గోల్డ్, గ్రీన్ కోరల్. అంటే యూ కెన్ పేర్ అప్ టు హౌ మెనీ నెంబర్ ఆఫ్ శారీస్ అని చూసేసుకోండి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ శారీస్ కిందకి దీన్ని పేరప్ చేసేసుకోవచ్చు. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సెట్. యూ కెన్ సీ హియర్ కార్వింగ్ అవ్వచ్చు, ఈ వర్క్ అలైన్మెంట్ అవ్వచ్చు, అల్లకం అవ్వచ్చు. సచ్ ఎ ఫెంటాస్టిక్ దిస్ ఇస్. వావ్, such a lovely collections all these are. And the price for this is 1750. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఆల్ దీస్ ఆర్ సో లవ్లీ అండ్ సో బ్యూటిఫుల్ కలెక్షన్స్. వేటికవే యూనిక్గా నాకు నచ్చి చేసుకున్న కలెక్షన్స్ అనమాట. ఎస్పెషల్లీ వీడ్స్ కలెక్షన్ అంటే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది ఈ డిజైనింగ్లో. భలే అంటే ఎప్పుడెప్పుడు చేయాలి అనే ఫీలింగ్లో వచ్చేస్తుంది అనమాట. మేబీ అంటే ఎవరి ఇష్టాలు వారివి కదా, అలాగే అనుకోండి. మీకు ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తాను. యా, వావ్, దిస్ ఈజ్ నేవీ బ్లూ. మీకు అది బ్లాక్ లాగా కనిపిస్తుందో ఏమో. నో, దిస్ ఈజ్ నాట్ ఎ బ్లాక్, దిస్ ఈజ్ ఆఫ్ నేవీ బ్లూ. దీనికి ఏం చేసాము అంటే నక్షి బాల్ ఇచ్చేసాను. దిస్ ఈజ్ లైక్ ఏ 2-in-1 అనమాట. ఫ్రంట్ వచ్చేసి రూబీ స్టోన్ వచ్చేస్తుంది అండ్ లోపల సైడ్ వచ్చేసి అంత అమ్మవారి రూప్ వచ్చేస్తుంది. మళ్ళీ రూబీ స్టోన్, మళ్ళీ రూప్ వచ్చేస్తుంది. సైడ్కి వచ్చేసి నేను కోరల్ ఇచ్చేసాను. దిస్ ఈజ్ ఆల్సో టులిప్ కోరల్. ఇది రియల్ అనమాట, రియల్ కోరల్. టులిప్ కోరల్ అంటాం కదా రియల్లో. మీకు ఇది క్యారెట్ వైజ్గా వచ్చేస్తాయి. అంటే ఈ బాల్కి తగ్గట్టుగా జెన్యూన్ లుక్ ఇవ్వాలి అన్న కాన్సెప్ట్తో ఇది మ్యాచప్ చేసేసి నేవీ బ్లూ బీడ్స్ ఇచ్చేసాను. అస్సలు భలే కుదిరిపోయింది మాల. చాలా రోజులు అవుతుంది
నేవీ బ్లూ బీడ్స్లో రకరకాల డిజైన్స్ వేసి ఎందుకు మనసు కాస్త నేవీ బ్లూ మీదకి వెళ్ళింది. బట్ ఇట్స్ రియలీ బ్యూటిఫుల్. అండ్ మీరు ముఖ్యంగా ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే బాల్ మీద ఉన్న ఫినిషింగ్ ఎంత బాగా వచ్చింది అసలు. ఎవరంటారు చెప్పండి ఇది గోల్డ్ కాదు అని? మనంతలో మనం రివీల్ చేస్తే తప్ప తెలియదు. అస్సలు మీరు గోల్డ్లో కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇలాంటి బాల్స్ మీద పెట్టకండి. మీకు ఏమైనా లోపల దాగి ఉన్న కోరికలు ఉంటాయి కదా, ఇలా చేయించుకోవాలి అలా చేయించుకోవాలి బాల్స్లో అని, అవన్నీ నా ముందు పెట్టండి. నేను ట్రై చేస్తాను ఫుల్ఫిల్ చేయడానికి. మొత్తం కాకపోయినా కొంతవరకైనా ఫుల్ఫిల్ చేస్తాను అండ్ ఐఎమ్ ష్యూర్. అంటే ఒకప్పుడు నేను అలాగే ఆలోచించేదాన్ని. ఈ బాల్స్ ఇలా దొరికితే నేను ఇలా చేయించుకోవాలి, అలా దొరికితే అలా చేయించుకోవాలి, ఏది ఏమైనా ఈసారి గోల్డ్లో మాత్రం చేయించుకోవాలి అని రకరకాలుగా అనుకుంటూ ఉండేదాన్ని మనసులో. ఆ గోల్డ్ అంటే మన కోరిక తీరేసరికి చాలా రోజులు అవుతుంది. ఒక్కోసారి ఏంటంటే మనం అసలు ఏమనుకున్నాం, అప్పుడు ఎలా అనుకున్నాం అనే ఆలోచన కూడా మర్చిపోతాం మా పనులలో పడి. సో అవన్నీ మర్చిపోక ముందే నాకు పెట్టేసేయండి, ఇలా కావాలి అలా కావాలి అని. సేమ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఇవ్వకపోయినా నియర్ బై ఇస్తాను. మెటీరియల్ అందుబాటులో ఉంటే కనుక నేను డెఫినెట్గా చేస్తాను. మీరు ఒక్కొక్కసారి పిక్స్ పెడుతూ ఉంటారు నాకు వాట్సాప్లో. అవి ఏంటంటే ఎగ్జాక్ట్గా కావాలి అని ప్రింట్ కొట్టినట్టు. అంటే నాకు మార్కెట్లో మెటీరియల్ దొరకాలి కదా, దొరికినప్పుడు ఖచ్చితంగా చేస్తాను. భలే ఉంది కదా ముద్దుగా. దీని లెంత్ ఎంత ఇచ్చాను, ఇదిగోండి ఇంత వచ్చింది అంటే మీరు వేసుకుంటే 16.5 లెంత్లో ఇచ్చేసాను. బాగుంటుంది ఆ లెంత్ అయితేనే. కొంచెం బ్యాక్ చైన్ ఇచ్చేస్తాను, కావాలనుకున్న వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏది ఏమైనా సెట్ భలే ఉంది, భలే ముద్దుగా ఉంది. అండ్ నేవీ బ్లూ అంటే నేవీ బ్లూ మీదకే వేసుకోవాలా అనుకోవద్దు, వేటి మీదకైనా వేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. బ్లాక్ ప్లేస్లో దేని మీదకైనా వేయండి, ఏం పర్వాలేదు, మ్యాచ్ అయిపోతుంది. కొంతమంది సెంటిమెంట్గా బ్లాక్ వేయకుండా ఉండేవాళ్ళు కూడా వేసేసుకోండి, ఇది బాగుంటుంది. ప్రైస్ వచ్చేసి 790. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, మీకు ఇంకో బుల్లి తల్లిని చూపించిన. బుల్లి తల్లి ఏంటి అనక్కండి, మన దగ్గర అన్ని బుల్లి తల్లులే ఎక్కువ ఉంటాయి. బుల్లి తల్లి అంటే సింపుల్ అండ్ ఎలిగెంట్ పీస్ అనమాట. వావ్, వైలెట్ అండ్ వాట్ దిస్ ఇదేంటంటే కట్టింగ్ ఆనెక్స్ అనమాట. ఇవన్నీ కూడా ఈ కలర్ కొంచెం రావు, ఎక్కువగా రావు. నిజం చెప్పాలంటే ఇది నా దగ్గర ఓన్లీ టూ పీసెస్ 3 పీసెసే ఉన్నాయి అంతే. 3 పీసెస్ ఉన్నాయి, 2 కూడా కాదు. వీటికి ఇంకొక మంచి అందమైన ఇయర్ రింగ్స్ వచ్చాయి. హాఫ్ వైట్ శారీ కడతారా, బ్లూ షేడ్లో కడతారా, వైలెట్ షేడ్లో కడతారా, ఏదైనా కట్టండి, కానీ ఇది వెయ్యండి, ఎంత బాగుంటుందో. అందుకే అన్న దీని పేరు బుల్లి తల్లి అని పెట్టేశాను. బుల్లి తల్లి ఏంటి వెరైటీగా అనకండి. అంటే చిన్న పిల్లల్ని చూస్తుంటే వాళ్ళ క్యూట్ అనిపిస్తుంది. ఎవరి పిల్లలైనా అంతే ముద్దు అనిపిస్తుంది, మన పిల్లలని కాదు. ఆ సైజులో అంటే చిన్నగా ఉండే వాళ్ళు చేసే ఆ చిన్న పనులకి చాలా క్యూట్ అనిపిస్తుంది కదా. అందుకే దీని పేరు కూడా బుల్లి తల్లి అని పెట్టి ఫిక్స్ చేశాను అంతే, అంతకుమించి ఏం లేదు. అంటే చూడగానే ముద్దుగా ఉంది. పోనీ ఎక్కువగా ఆర్డర్స్ తీసుకుందామంటే ఇవి సరిపడా ఎక్కువగా అంటే ఈ మెయిన్ ఏంటంటే నా దగ్గర ఈ బీడ్స్ స్కేర్సిటీ ఉంది, కొన్ని లైన్సే ఉన్నాయి. సో దాంతో ఎక్కువ ఆర్డర్స్ తీసుకోలేకపోతాను. బహుశా ఇవి ఇప్పట్లో మార్కెట్లోకి వస్తాయి అని కూడా నేను అనుకోవట్లేదు. ఓకేనా, 1150 ఈజ్ ద ప్రైస్. ఇంకొక అందమైన సెట్ని చూపిస్తాను, దట్ ఈజ్ దిస్ వన్. ఇది ఒక కస్టమర్ ఆర్డర్, లాంగ్ ఎగో మనం చేసుకున్నాం. ఇది లాంగ్ ఎగో అని ఎందుకు అంటున్నానంటే ఆల్మోస్ట్ 3 years బ్యాక్, 2 years బ్యాక్, 1 year వరకు అడపా వస్తూనే ఉంటాయి ఆర్డర్స్. అలా మీకు మధ్యలో చూపించే ఉంటాను, అందుకని చెప్తున్నాను. మళ్ళీ ఏ కస్టమర్ అయినా ఆర్డర్ ఇస్తే మళ్ళీ మేక్ చేస్తాను. మెయిన్ ఏంటంటే ఎక్కువగా మన దగ్గర వచ్చేసి మన ఛానల్లో మన షాప్లో వచ్చేసి కంప్లీట్గా ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా కూడా నేను హ్యాండ్మేడ్ మీదే వేస్తాను. అందుకే ఒక్కొక్కసారి ఆర్డర్స్ ఎట్లా వస్తాయంటే ఒక 2 years బ్యాక్ వీడియో కూడా తీసుకొచ్చేసి నా ముందు పెట్టేసి ఇది కావాలి అని చెప్పేస్తారు. ఆబ్వియస్లీ మెటీరియల్ ఉంటే తప్పకుండా చేసేస్తాను.
ఒక బీడ్స్ తెచ్చుకున్నాను అనుకోండి, ఆ బీడ్స్లో అదొకటే డిజైన్తో నేను స్టాప్ అయిపోను. ఆ బీడ్స్ అయిపోయే వరకు ఒకసారి ఒక బీడ్స్లో ఒక 300 లైన్లు 500 లైన్లు తెచ్చుకున్నాం అనుకోండి, అవి అయిపోయే వరకు రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉంటాం. ఈ డిజైన్ మీదనే ఎక్కువ ఆర్డర్స్ రావాలని ఏం లేదు కదా, ఏ డిజైన్ మీదైనా రావచ్చు. ఇప్పుడు ఈ డిజైన్ పెట్టాము, ఒక 10, 15, 20, 30 అప్ టు ఆ ఆర్డర్స్ వరకు వస్తాయి. ఒక 1 వీక్ వరకు ఆ వీడియో నడుస్తూనే ఉంటుంది. 1 వీక్ తర్వాత ఏంటంటే గ్రాడ్యువల్గా దాని మీద ఆర్డర్స్ తగ్గిపోతాయి. అప్పుడు ఏం చేస్తాం, చూస్తాం, ఇంకో 1 వీక్ అయిపోయింది, 2 వీక్స్ అయిపోయింది అంటే ఓకే, ఈ డిజైన్ మీద ఆర్డర్స్ రావడం తగ్గిపోయింది అంటే నెక్స్ట్ విల్ మూవ్ టు అదర్ డిజైన్. ఇవే బీడ్స్ని యూజ్ చేసి ఇంకో డిజైన్. మనకి నచ్చినవి ఎదుటి వ్యక్తికి నచ్చాలని ఏం లేదు కదా. ఒక్కోసారి మనకి నచ్చినవి కూడా ఎదుటి వ్యక్తికి నచ్చవచ్చు, మనకి బాగా నచ్చినవి ఎదుటి వ్యక్తికి అసలు ఏమాత్రం నచ్చకపోవచ్చు కదా. ఈ లాజిక్ నాకు బిజినెస్ ఎస్పెషల్లీ స్టోర్ పెద్దగా చేశాక చాలా అర్థమైంది. ఆన్లైన్లోకి వచ్చాక 100% అర్థమైపోయింది అనమాట. అంటే అంతకుముందుకు ఎలా ఉండేది మన మైండ్ సెట్ అంటే, నాకు నచ్చిందంటే అందరికీ బాగుందని అనిపించాలి కదా, మరి వాళ్ళకు కూడా నచ్చాలి కదా, ఇది బాగుంది అనిపించేది. కానీ మనకు బాగుంది అనిపించింది, ఎదుటి వ్యక్తికి కూడా బాగా ఉండాలని ఏం లేదు. ఇదే లాజిక్ బిజినెస్ అనే కాదు, మీరు ఫ్యామిలీ లైఫ్లో కూడా అప్లై చేసేసుకోండి. అప్పుడు ఇంట్లో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మన తోటి వాళ్ళకి, మన పార్ట్నర్కి, లైఫ్ పార్ట్నర్కి అవ్వచ్చు, మన పిల్లలకి అవ్వచ్చు, మన పేరెంట్స్ అవ్వచ్చు, వాళ్ళకి నచ్చినట్టే మనం ఉండాలని ఏం లేదు, మనకి నచ్చినట్టే వాళ్ళు ఉండాలని లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. మనకి మంచిగా అనిపించింది, వాళ్ళకి అస్సలు బొత్తిగా నచ్చకపోవచ్చు కదా. మనం దాన్ని యాక్సెప్ట్ చేయగలిగితే కనుక లైఫ్ చాలా ఈజీగా స్మూత్గా ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారేంటి అనక్కండి, అలా సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. బై ది వే, ఇవి ఆనెక్స్లో మొనాలిసాలో ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద మొనాలిసా, అండ్ ఇవి వచ్చేసి సరోస్కి పల్స్. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. అండ్ లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 22 నుంచి 24 ఉంటుంది. అండ్ కంప్లీట్గా బీడ్సే ఇచ్చేసాను. ఇదిగోండి, ఇలా వచ్చేస్తుంది మేకింగ్. కావాలనుకుంటే బుక్ చేసేసుకోవచ్చు. సో దీని స్టోరీ సమర్పయామి. ఇంకొకటి ఉంది, ఏడది చూపించేస్తాను. ఇది కూడా లాంగ్ బ్యాక్ చేశాను. మళ్ళీ ఒక కస్టమర్ ఆర్డర్ ఇస్తే పనిలో పని కొత్త సబ్స్క్రిప్షన్స్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరికైనా ఉంటే యూజ్ అవుతుందని చూపిస్తున్నాను. అండ్ ఇవి వచ్చేసి బ్లాక్ డైమండ్స్, ఇది వచ్చేసి సరోస్కి పర్ల్. సింగిల్ లైన్ వచ్చేస్తుంది. చూడడానికి సింపుల్గా ఉంటుంది, వేసుకుంటే చాలా బాగుంటుంది. డ్రెస్సెస్ మీదకైతే అల్టిమేట్గా ఉంటుంది. ఏముంది, ఏమీ లేదు కదా, పెద్ద సింపులే కదా, దాని గురించి వీడియోలు చెప్పాల్సిన పనేం లేదు అని దయచేసి అనుకోవద్దు. ఇది వేస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి, టీనేజర్స్కి, జస్ట్ మ్యారీడ్ వాళ్ళకి, 35, 40, 45 వాళ్ళకి, 50 వాళ్ళకి కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ద ఓన్లీ థింగ్ ఈజ్ హౌ మీరు మీ అటైర్ని ఎలా డిజైన్ చేసుకుంటారు అనే దాని మీదనే. శారీ మీద వేస్తారా, డ్రెస్ మీద వేస్తారా, మోడర్న్గా ఉండే వాటి మీద వేస్తారా, దట్ ఈజ్ యువర్ విష్. ఎలా వేసినా బాగుంటుంది. ఎస్, లెంత్ వచ్చేసి 17 ఇంచెస్, మొత్తం కంప్లీట్గా బీడ్సే ఇచ్చేసాను. దట్స్ ఆల్. ఓకేనా? సరే, ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. గిఫ్ట్ కావాలనుకునే వాళ్ళు కామెంట్ కూడా పెట్టండి. సరేనా? సరే, థ్యాంక్ యూ సో మచ్.